గుంటూరు తూర్పు నియోజకవర్గం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం సేవా పురస్కార సభ కార్యక్రమం ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ మనోహర్ నాయుడు పాల్గొన్నారు। అనంతరం ఆయన మాట్లాడారు। ప్రభుత్వం మన ప్రజలు అని అనుకున్నారు కాబట్టి మీరందరూ కూడా కష్ట సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే ప్రజలకి మీరు అండగా ఉన్నారు కాబట్టి పెన్షన్ అందించారు, రేషన్ అందించారు, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో ప్రతి ఒక్కటి అందించారు। గుంటూరు తూర్పులో చూసుకుంటే దాదాపుగా 1700 మంది వాలంటీర్స్ ఉన్నారు। 50 ఇళ్ళకి ఒకళ్ళు ఉన్నారు। ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది। వాలంటీర్స్ అనే దానికి అర్థమే మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు వాలంటీర్స్ అనంటే ఈ దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అంటున్నారు। వాలంటీర్స్ అంటేనే ప్రతి ఒక్క ప్రభుత్వానికి అలాగే ప్రజలకి ఒక లూప్ లైన్ అంటున్నారు। ఎక్కడికి వెళ్ళినా అవ్వాతాత కానీ లేకపోతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే అంటున్నారు, మాకు వాలంటీర్స్ వస్తున్నారు, మా వాలంటీర్స్ ఇస్తున్నారు, మా వాలంటీర్స్ ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారు అని। జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం పెట్టుకున్నారు మీ మీద। 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సంక్షేమ పథకాల్లో ఈ నవరత్నాల్లో చెప్పింది ఒక వాలంటీర్స్ అని చెప్పినప్పుడు ఏం చేస్తారులే వాలంటీర్స్, వాళ్ళ వల్ల ఏం సాధ్యమవుతుందిలే, ఈ ప్రభుత్వం చెప్పడం వరకే చేసి చూపించలేదు అని చెప్పారు। అమలు చేయటం ఒకటైతే అమల్లో తీసుకొని రావడం ఒకటి। జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు। ఏమనంటే ఎవరొచ్చినా కులాలు మతాలు పార్టీలు నాకు అవసరం లేదు, సేవా తత్వం ఉన్నవాళ్ళు వాలంటీర్స్ అయితే ఖచ్చితంగా మంచి చేస్తారు, ఆ 50 కుటుంబాలకి నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇస్తారు అని చెప్పి, అదేవిధంగా మీ మీద నమ్మకం పెట్టుకున్నట్టనే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళారు మీరు। జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా అందించారు। అది మీ వల్లే సాధ్యమైంది। ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఏమనంటే మాకు మా ప్రభుత్వానికి మా వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు మాకు మంచి చేస్తారు, మాకు మంచి చేస్తున్నారు కాబట్టి ఈరోజు మేము పేరు తెచ్చుకున్నామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు కోవిడ్ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డారు। ఎలా అంటే ఎలా అందిస్తాం మేము మాట చెప్పాము కదా ప్రజలకి సంక్షేమ పథకాలు ఎలా అందిస్తామని చెప్పి వేరే రాష్ట్రాల వాళ్ళు అనుకున్నారు, కానీ మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు। ఎందుకంటే చేతులతో ఎంతో మందికి పింఛన్ ఇచ్చారు, ఎంతో మంది పేదవాళ్ళ జీవితాలకు సంబంధించి మరి కరెక్ట్గా అన్ని విధాలుగా ఇతను పనికొస్తుంది ఈయనకి ఇవ్వచ్చు అని చెప్పి రాజీ పంపించారు। మరి అదేవిధంగా రాబోయే కాలంలో ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు తప్పగా ఉంటాయి। మరి అదేవిధంగా మీరు మరి ఈ గుంటూరు నగరానికి సంబంధించి చాలా చక్కగా అన్ని నిర్వహించి మరి కరోనా కాలంలో కూడా ఎంతో గొప్పగా మరి భయపడకుండా ముందుకు వెళ్ళి మరి తల్లి కొడుకుని చూడాలంటే భయం వేసేది, అలాంటిది మీరు వెళ్ళి అందరికీ కూడా మరి మందుల విషయంలో అన్ని విషయాలు కూడా చాలా చక్కగా చేసినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నా। మరి రేపు రాబోయే కాలంలో మీరు ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి ఆశయాలు ఎన్నో పెట్టుకున్నారు, ఎందుకంటే నాకు వాలంటీర్ల వ్యవస్థ ఉంది, నాకు రాబోయే కాలంలో కూడా మన ప్రభుత్వం వస్తుంది, మా వాలంటీర్లు అందరూ చాలా చక్కగా పనిచేస్తారు, ఎందుకంటే టైం ఈరోజు 5,000 ఇవ్వచ్చు, 6,000 ఇవ్వచ్చు, 3,000 ఇవ్వచ్చు, రేపు రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు పెద్దవి కాబట్టి రాబోయే తరాల కోసం పునాదులు వేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో చక్కగా మరి ఎలక్షన్లో రాబోతూనే ఇంకా 45 రోజులే ఉంది కాబట్టి మీరందరూ మరి ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం సంబంధించి చాలా చక్కగా మరి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులు చేసేసి మంచి మెజార్టీతో మన నూరి ఫాతిమా గారిని మరి గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడు మన మనోహర్ నాయుడు గారు మరి నగర మేయర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా। లేదు ఏమి వాయిస్ 4:30 అయిందా, టైం 5 అయిందా? ఎక్కువ శాతంగా ఆడవాళ్లే ఉన్నారు, ఇంటికి వెళ్ళాలనే ఒక తొందరలో ఉన్నారనుకుంటా। సిద్ధంగా ఉన్నారా వాలంటీర్స్? మరి మనం అందరం కలిసి సిద్ధంగా ఉందాం, ప్రజలకి మంచి చేసే దాంట్లో సిద్ధంగా ఉందాం। ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకి అందించే దానికి మనం సిద్ధంగా ఉందాం। మనమంటూ
ప్రతి ఒక్క కుటుంబానికి మనం తోడు ఉండే విధంగా మనం అందరం సిద్ధంగా ఉందాం చేశారు. కానీ ప్రజలకి ప్రభుత్వానికి ఉన్నటువంటి వారధిని తగ్గించాలనేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి, ఏ యొక్క రాజకీయ పార్టీ చేసేటువంటి పరిస్థితి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా లేదు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 3600 పైచిలకు కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి తరుణంలో కూడా నేను అధికారంలోకి వస్తే వివిధ సంక్షేమ పథకాలు చేస్తాను, మీ తలరాతలు మారుస్తాను, మీ జీవితాలలో ఒక కొత్త వెలుగును తీసుకొస్తానని చెప్పేసి చెప్పాడు మాత్రమే. కానీ ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను, దానికి వాలంటరీ వ్యవస్థని కలుపుతాననేటువంటి మాట మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పలా, పాదయాత్రలో చెప్పలా, మేనిఫెస్టోలో అసలు చెప్పలా. కానీ మన ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మన నాయకుడు, మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని విమర్శలు చేసేటువంటి పరిస్థితి, ఆ రోజు కొంతమంది ప్రజాప్రతినిధులు విమర్శలు చేసినటువంటి పరిస్థితి, ఆ రోజు కొన్ని పత్రికల వారు విమర్శలు చేసినటువంటి పరిస్థితి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వారు కూడా